ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఈ దీనుల్ని మీ పాదాల చాటుకు మరుగు చేసుకుని మీ బిడ్డలతో చూటిగా చక్కగా మీ వాక్యము వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మీ మాటలు నా నోటిలో ఉంచి వారు నీ వాక్యాన్ని విని గ్రహించి మీ వాక్యమును హృదయం అనే పలక మీద వ్రాసుకొని కష్టంలో, బాధలో, రోగంలో, శోధంలో ఉన్నప్పుడు వాళ్ళు ధ్యానించుకుని స్వస్థత పొందినట్లు ప్రతి బిడ్డను ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నా. ఈ సమయంలో మీరే వారితో మాట్లాడి మహిమ పొందండి. ప్రతి బిడ్డ విని గ్రహించి మిమ్మల్ని స్తుతించినట్టు ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతే బాధతో, దుఃఖంతో, రోగంతో, వేదంతో, శోధంతో, శ్రమల్లో, బాధలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వచ్చారో దయచేసి ప్రభువా వారిని ముట్టుమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీ హస్తములు చాపినప్పుడు మేము బహు ధైర్యంగా నీ స్వార్థను ప్రకటించగలమయ్యా. ఈ దీనిని మరుగు చేసుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ బహు జాగ్రత్తగా దేవుని వాక్యం ధ్యానించి మరి దేవుని స్తుతిస్తాం. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటి తెలుసా? దేవుడు భూలోకమును చూస్తున్నాడు. అర్థమైందా? దేవుడు భూలోకమును చూస్తున్నాడు. ఒకసారి వాక్యంలోకి వెళ్ళక ముందు నేను మీకు జ్ఞాపకం చేస్తా. నిన్న అమెరికాలో వచ్చిన వర్షం అందరి టీవీలలో ప్రపంచం మొత్తానికి వచ్చింది. 120 సంవత్సరాలలో రాని వర్షం, గాలులు వచ్చి దాదాపు కార్లే లేచిపోతున్నాయి. గాలిలా కార్లే. ఎంత భయంకరమైన పరిస్థితి. అమెరికా దేశం అంటే అది గొప్పదని విరవేగింది, కానీ దేవుని ఉగ్రతకేది కూడా నిలవదు. మన చదువు, మన పదవి, మన హోదా ఎప్పుడు కూడా దేవుని ఎదుట పని చెయ్యదు. నేను మీకు చెప్తున్నా, అమెరికాలో 2 అంతరాల వరకు అంటే కింది ఫ్లోర్ మొత్తం మునిగిపోయినాయి. ఈ రూమ్ ఉన్నది కదా, రూమ్ మొత్తం నీళ్ళే. అందరూ తలదాచుకున్నారు. 120 సంవత్సరాల కింద అప్పుడు వచ్చినట, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత వర్షం చూడలేదు. అన్ని పెట్రోల్ పంప్ల నుంచి గాలిగే వేసిపోతున్నాయి. ఒక గాలి వేగం 550 కిలోమీటర్లు ఒక గంటలో అంత స్పీడ్ వచ్చిందట. అదొక్కటే కదా, అమెరికాలో కాదు. మొన్న విజయవాడ పోయిన 15 రోజుల కిందట విజయవాడ మునిగిపోయింది మన దగ్గర. ఆశ్చర్యం ఏం కాదు. మళ్ళీ ఇంకొకటి, కేరళలో కొన్ని ఊర్లే కొట్టుకుపోయినాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఒకసారి ఆలోచించాలి. దేవుడు భూలోకమును చూస్తున్నాడు. ఇలా నేను చెప్పే అంశం, దేవుడు భూలోకమును చూస్తున్నాడు. అమెరికాను చూసినప్పుడు మొత్తం భయంకరమైన, అక్కడ చదవక్కర పోతుందా, సైంటిస్టులే ఉంటుందా, లోకం పోతుందా అన్నంత ఇప్పుడు పరిశీలన చేస్తుండ్రు. ఎక్కడెక్కడంటే అమెరికాలో వచ్చింది. చైనా దేశం అయితే ఇప్పుడు కోలుకోనే లేదు. చైనాలో నెల క్రితమే వచ్చి మొత్తం ఫ్లోడ్స్ అంటే ఆ వరదలు వచ్చి మొత్తం ఆ దేశం మొత్తం ఇట్లా పోతుంది. అమెరికా, చైనా, కేరళ, విజయవాడ, జపాన్ లోనైతే ఎన్నోసార్లు భూకంపాలు వచ్చినాయి. ఇంకా దేవుని నామాన్ని బట్టి మన భారతదేశం కొద్దిగా సేఫ్ జోన్ లోనే ఉన్నదని ప్రభునందు నేను చెప్పగలుగుతా. ఎక్కడైతే ఇలా ఎందుకు జరుగుతుందంటే, నేను బైబిల్లో తెరచి తరచి పరిశీలించి చూస్తే ఏ ప్రాంతంలో పాపం ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతానికి దేవుడు ఉగ్రత పంపిస్తాడు. ఏ ఏరియాలో పాపం ఉంటుందో ఆ ఏరియాకు తుఫాన్లు వస్తాయి, కొట్టుకపోతాయి. ఎక్కడైతే పాపం ఉంటుందో భూకంపం వస్తుంది. బైబిల్ ఎంత తెలుస్తుంది అంతా. అందుకే నేను మీకు చెప్తున్నా, దేవుడు భూలోకాన్ని చూస్తున్నాడు. ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. బైబిల్లో నుంచి నేను మీకు చూపిస్తా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. బైబిల్ చదివినప్పుడు తెలుస్తుంది. చూడండి, దేవుడు ఏమంటాడు? నోవాను పిలిచి, నోవావు ఈ భూమి మీద
మీద మొత్తం బలత్కారం పాపం ఎక్కువ ఉన్నది. వాళ్ళకి అంతం వచ్చేసింది. నోవాహును చూసిండు. అప్పుడు నోవాహు కర్రని చూస్తే నోవాహు ఒక్కడే ఆ తరంలో నీతిమంతుడు. ఆ ఒక్కని పిలిచిండు దేవుడు. నోవాహు ఈ పట్టణాన్ని చూస్తే, ఈ భూలోకాన్ని చూస్తే మొత్తం పాపంతో నిండిపోయింది. కట్టుకున్న పెద్ద పెద్ద బంగ్లాలు కూడా దేని ఏం పనిచేయవు. ఈ రాత్రి భూకంపము గాలి మొత్తం రేఖమేడలేదు అప్పుడప్పుడు కూలిపోతాయి. అందుకే ప్రియులారా, దేవుని తెలుసుకోండి. దేవుడు భూలోకాన్ని చూస్తున్నాడు, నరులందరినీ ఆయన పరిశీలిస్తున్నాడు. ఇక్కడ నోవాహును చూసినప్పుడు 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ తరంలో నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడుగా ఉన్నావని చెప్పి వ్రాయబడ్డది. అందుకే నోవాహును పిలిచి ఏం చెప్తాడు? నోవాహు, ఈ తరంలో నేను చూసిన నువ్వు ఒక్కడివే నీతిమంతుడుకున్నావు అని నోవాహును ఒక్కరిని చూసి దేవుడు ఏం చేసింది తెలుసా? నీవు, నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ కోడళ్ళు అందరూ ఓడలో ప్రవేశించండి, ఒక ఓడ చేసుకో. దేవుడు చెప్తాడు, ఉద్యోగం లేదని భయపడకు, బల రోగం వచ్చిందని దిగుపడకు. ఎందుకు తెలుసా? నిన్ను నిర్మించి రూపించి లోకంలోకి పంపినవాడు దేవుడే. అదే మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. హాస్పిటల్ పోయిన రత్తలేరా? ఎక్కడికి పోయినా మరణం అనేది, మరణం తప్పించుట యెహోవా వశం. దేవుడు మన ఆయుష్ పొడిగించకపోతే బ్రతకలేము. ఇక్కడ నోవాహును చూసిండు. చూసినప్పుడు ఆ తరంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడు. కాబట్టి ఈ భూమి బలత్కారంతో నిండిపోయింది, పాపం ఎక్కువ ఉన్నది. కాబట్టి నోవాహు ఒక ఓడ తయారు చేసుకొని నువ్వు, నీ కొడుకులు, కోడళ్ళు, నీ భార్య అందరూ వచ్చి ఓడలో ప్రవేశించమని చెప్పిండు. ప్రతి క్రైస్తవునికి వాక్యం తెలుసు. కానీ ఈ వాక్యం తెలిసిన మనం నీతిగా ఉండడం నేర్చుకోవాలి. నీతి గుడికి వచ్చి తప్పులు చేయొచ్చా? దేవుణ్ణి తెలుసుకున్నాక అబద్ధం ఆడచ్చా? దేవుణ్ణి తెలుసుకున్న వ్యభిచారం చేయొచ్చా? ఆ థాట్స్, అలాంటి ఈవిల్ థాట్స్, దురాలోచనలు వచ్చుడు కరెక్ట్ కాదు మనిషికి. దేవునికి భయపడి బ్రతుకు. అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా ఉంటావు. దేవుడు చూసిండు, ఆకాశం నుంచి ఇట్లా చూసినప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడు. దేవుడు ఏం చేసిండు తెలుసా? చెప్పినట్టు నోవాహు చెప్పినట్టు చేసిండు. కూడా తయారు చేసుకున్నాడు. కొడుకులు, కోడళ్ళు అందరు లోపలికి పోయిండు. 40 రోజులు దివారాత్రులు కుండపోత వర్షం, ఆకాశం సిల్లులు పడగా అన్నంత విస్తారమైన వర్షం. 40 రోజులు ఒకటే వాన. చూడండి, నేను మీకు చెప్తున్నా, అందరూ ఊపిరి తిరగక భూలోకంలో అందరూ వచ్చిండ్రు, అందరూ చనిపోయిండ్రు. మనిషికి నువ్వే స్థాయిలో నన్నుండు, ఎంత పెద్ద హోదాలో నన్నుండు, ఒకరోజు రావాలి. మనం చచ్చిపోయే ముందు దేవుని తెలుసుకో. ఇక్కడ నోవాహు నీతిగా ఉన్నాడు, నువ్వు నేను నీతిగా బ్రతకడానికి భూమి మీద నేర్చుకో. ఈ భూమి మీద దేవుడు నీ కొరకు రకరకాల చెట్లు, సీజన్స్ అన్ని పెట్టినప్పుడు దేవుని మర్చిపోయి మనుషులు ఇష్టానుసారమైన పాపం చేసినప్పుడు దేవుడు అది చూసి మొత్తి పడేస్తాడు. అందుకే ఆ నోవాహు కాలంలో జల ప్రళయం వచ్చి భూమి మీద ఉన్న మొత్తం మందిని నీళ్లతోటి మొత్తం నీళ్ళలో మునిగి చచ్చిపోయిండ్రు. ఇవాళ అమెరికాలో పెద్దగా 120 ఏళ్ళ క్రిందట వచ్చినటువంటి మరి వర్షాలు ఇప్పుడు వస్తున్నాయి, బంగ్లాలే బేగమేడలై కూలిపోతున్నాయి, నీళ్లు వస్తున్నాయి, కాళ్ళు కొట్టుకోపోతున్నాయి. అంటే నేను మీకు ఇది ఒక వాక్యాన్ని ఎత్తి చూపెడుతున్నా. ఎక్కడ పాపం ఎక్కువ ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత అక్కడ ఉంటది. ఏమి కాపరికం లేదు. పాపం చేయకుండా పరిశుద్ధులుగా ప్రభుని తెలుసుకొని జీవించడం నేర్చుకోవాలి. అంతేకాదు, చైనాలో కూడా మొత్తం మునిగిపోయినాయి, కొట్టుకపోయినాయి. చైనా మన పక్క దేశమే. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, పరిస్థితులను బట్టి మన ఊర్లో ఉన్నా కూడా దేవుని విషయాలను చక్కగా తెలుసుకోవాలి, దేవుని అని విశ్వాసం ఉంచాలి. అమెరికా, చైనా, కేరళలో మొన్న కేరళ ఎక్కడో కాదు, మన దగ్గరనే ఇండ్లు, ఊర్లు అడ్రస్ లేకుండా పోయినాయి. ఎందుకు చెప్తున్నా దేవుని బిడ్డారా, మీరు గమనించండి.
ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు ఈరోజు చెప్తున్నా, దేవుడు మనందరినీ చూస్తున్నాడు. నువ్వు ఎట్లుంటున్నావు? సరే, ఒక్కసారి మీ అందరికి తెలుసు, వాక్యం తెలుసుకున్నా మీ అందరికి తెలుసు, మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము. ఒకసారి ఆదాము దగ్గర పోదాము. ఆదికాండం రండి, 3వ అధ్యాయం 9 చూడండి ఎట్లున్నదో. చూడండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావు అన్నప్పుడు ఆదాము ఏమంటాడు? అందుకతడు చూడండి, దేవుడు చూసి ఆదామును పిలిచిండు. ఆదాము ఎక్కడున్నాడు? చెట్ల సాటుకున్నాడు. అది షార్ట్ గా మీకు అర్థమయ్యేటో చెప్తున్నా. ఎందుకు దాక్కున్నాడు? అరే తినొద్దురా ఆదాము అన్నప్పుడు ఖచ్చితంగా అదే పండు తెప్పుకొని ఆదాము అవ్వాలి, ఇది పాపంలో పడ్డారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన వాక్యంలో లంచం తీసుకోవద్దు, తల్లిదండ్రులను గౌరవించాలి, దేవుడిని ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలంటే దేవుడు అంటే లెక్కే లేదు. 6 రోజులు పని చేయి, 7వ రోజు నీ దేవుడు అనే విశ్రాంతి దినం. ఆ రోజు మీరు రెస్ట్ గా దేవుడిని ఆరాధించి స్తుతించుకోండి అని దేవుడు చెప్తే ఎవరు పాటిస్తారు? యెషయా భక్తుడు ఏమంటారు తెలుసా? ఎవరు విని వార్త నేనెంత చెప్పిన యేసుని గురించి ఎవరు వింటాను అని చెప్తాడు. నేను మీకు చెప్తానా, దేవుడు చెప్పినట్లు చేయాలి. ఆదామును పైనుంచి చూసినప్పుడు ఆదాంకి ఎట్లా చేసింది తెలుసా? ఆదాం మంచిగా బ్రతకాలను అందమైన తోట ఇచ్చాడు. ఏదేం తోట? నీకు మంచి అందమైన బిడ్డలు, కొడుకులు, ఇల్లు, జాగా, భూమి, పొలాలు అన్ని ఇచ్చినాక అయ్యో దేవుడా ఈ భూమి మీద ఎన్ని ఇచ్చినావు నాయనా అని కృతజ్ఞతగా బతికే మనుషులు ఉన్నారా? లేరు. కడుపు నిండాగానే మన మాటలు, డబ్బులున్నాగానే మన చేష్టలు వేరే ఉంటాయి. నేను మీకు చెప్తున్నా, ఇదంతా శాశ్వతమైన బ్రతుకు బిడ్డ. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకున్న దేవుని తెలుసుకోకుంటే ఏం లాభం? రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానంటే వెళ్ళిపోవాలి మనం. ఇది మన పర్మనెంట్ ప్లేస్ కాదు. అమ్మ బయట నా మాట వినండి, ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. 70 ఏళ్ళ యాత్రలోనే మనం ఎంత పొంగిపోతాం. ఆస్తిని చూసుకొని, కొడుకులను చూసుకొని, బిడ్డలను చూసుకొని, సచ్చినాక ఊరు బయటకి ఎత్తుకపోయి పూడ్చిపెట్టి ఛాయగా తిని పండుకుంటారు. అంతే కదా. మనుషుడా, నిజమైన దేవుడిని తెలుసుకో. దేవుడు నిన్ను చూస్తుండని మర్చిపోకు. ఆదామును చూస్తే ఆదాము ఎక్కడున్నాడు? చెట్ల సాటుకున్నాడు. నీ స్వరం విన్నప్పుడు నాకు భయమై నేను చెట్ల సాటుకు సాగున్నా అంటాడు. మీరెక్కడున్నారు? ఇప్పుడు మీరు అంటారు, అయ్యా మేము ఎవరిలో ఉన్నాం, చర్చిలో ఉన్నామంటారు కదా. ఇవాళ ఎక్కడున్న భక్తి సత్యరాగా ఉండాలి. ఈ డివోషన్, ఈ భక్తి, ఈ విశ్వాసం సత్యరాగా మనం కాపాడుకోవాలి. అంతేకాని ఇక్కడో తీరు, బయటకో తీరు, ప్రజల మధ్య మెప్పుకోరి మనం తప్పు మాట్లాడవద్దు. ఎవరో ఉమ్మతమైన అలాంటికి నేను ఎందుకు పోతా అనుకుని అట్లాంటి మాట్లాడవద్దు. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఒరిజినల్ విశ్వాసంలాగా ఉండాలి, ఒరిజినల్ నీతిమంతుల్లాగా ఉండాలి. నోవాను చూస్తే తరంలో, ఆ తరంలోనే నీతిమంతుడు అందుకు రాయబడ్డది. ఈ తరంలో ఈ ఊళ్ళో ఎవరా ఫస్ట్ నీతిమంతులని దేవుడు ఒకవేళ పరిశీలిస్తే నువ్వు ఉంటావా? ఒకసారి ఆలోచించు. ఈ సమయంలో మంచిగా ప్రార్థన చేసే బిడ్డలు ఆ విశ్వాసం ఎవరైనా జరుపుకుంటావా? నేను ఉంటానా? కాబట్టి క్రిస్తులను దేవుడి బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, దేవుడు నరులందరినీ చూస్తుండు. అదే కీర్తనలు ఒకసారి తీసుకోండి, 33, 13, 15 వచ్చారు చూడండి. బైబిల్లో రాయబడ్డది చూడాలి మీరంతా. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13, 15 చూడండి. చూడండి ఎక్కడి నుంచి కనిపెట్టుచున్నాడు. ఎవరు సొత్తది? దేవుడు ఆకాశంలో నుంచి ఎవరని కనిపెట్టుచున్నాడు? నరులందరినీ కనిపెట్టి చూస్తున్నాడు. నరులందరినీ కనిపెట్టి చూస్తున్నాడని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు నిన్ను నన్ను కనిపెట్టినప్పుడు ఏం చేస్తున్నాం?
ఒకవేళ నిన్ను కనిపెట్టి చూసిందనుకో, నా బిడ్డ ఈ రోగంతో బాధపడుతుంది, నా బిడ్డ కన్నీళ్లు కాస్తుంది. హిజ్కియా కన్నీళ్లు కాచుకుంటూ ప్రార్థన చేసిండు. హిజ్కియా నువ్వు మరణం అయిపోతున్నావు అనగానే హిజ్కియా కన్నీళ్లు కాల్చినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? హిజ్కియా, నువ్వు కన్నీళ్లు విడిచడం నేను చూసి తిని. దేవుడు చూస్తాడు బ్రదర్, నువ్వు ఏడ్చినప్పుడు చూస్తాడు, నువ్వు బాధపడ్డప్పుడు చూస్తాడు. దేవుడు చూసి బాగు చేస్తాడు. దేవుని బిడ్డారా, హిజ్కియా 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చిండు. ఇంకా దేవాలయానికి వెళ్ళి అన్న సంతానం లేకుంటే ఏడుస్తుంటే చూసిండు. మంచి అందమైన కొడుకు సామ్యాన్ని ఇచ్చిండు. దేవుడు నేను ఎప్పుడు విడవడు, మర్చిపోడు. దేవుడు ఆకాశంలో నుంచి నరులందరినీ చూస్తున్నాడు. అదే 19వ వచనం 33:19. చూడండి, దేవుని చూపు ఎవరి మీద ఉన్నది? ఆయన భయభక్తులు గల వారి మీద ఉన్నది. జీవితంలో భయము భక్తి కలిగి ఉండాలి. ఈ కొద్ది కాల పాప భోగాలకు లోకానికి మీరు భయపడకండి. దేవుని మీద డిపెండ్ అయ్యాలి. ఆయన దృష్టి మీ మీద ఉంచి మీకు ఆలోచన చెప్పి మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయన దృష్టి కూడా ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఉన్నది. దేవుని బిడ్డారా, లోకాన్ని నమ్ముకోకండి. నేను మీకు చెప్తున్నా, బైబిల్ వాక్యాన్ని నమ్మండి. తప్పు చెప్పే వాళ్ళను నమ్మద్దు. దేవుని లేఖనాలు ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను మీరు చదివితే మీకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఎవరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఈ కడవరి కాలంలో అనేక మంది బోధకులు వస్తారు, బయలుదేరుతారు. కాబట్టి బహు జాగ్రత్తగా మీరు వాక్యంలో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు. ఇక్కడ దేవుడు ఆకాశం నుంచి అమ్మ నరులందరినీ చూస్తున్నాడు. గుడికొచ్చి నువ్వు నిద్రపోయినప్పుడు చూడడా? చూస్తాడా? చూడడా? గుడికి వచ్చినప్పుడు నీ ఆలోచన అంత ఇంటికాడుంటే చూడడా? నేను మీకు చెప్తున్నా, దానిలో ఒక మాట అంటాడు, దేవా నా నడుకను నా పడుకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అని చెప్తాడు. దేవుని బిడ్డారా, మనకే తలంపులు ఉన్నాయో ఇవన్నీ దేవునికి తెలుసు ఆల్రెడీ. అసలు దేవుని వాక్యం ఎంత ధైర్యం చెప్తుంది తెలుసా? ఆయన చిత్తం లేకుండా ఒక వెంట్రుక కూడా రాలిపోదు. మీరు ఆయన అరచేతుల్లో చెక్కబడ్డారు. నువ్వు అయ్యా నాయనని ప్రార్థించుకున్నప్పుడు దేవుని కాపుదల ఉంటది. అది దేవుడు మనలో పరిశీలించి చూసినప్పుడు మనం యథార్థంగా, నిజాయితీగా, భక్తిగా, విశ్వాసంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. ఇప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? చెత్త సాగుతున్నాడు. మనం ఆదాము అనే పేరు పెట్టుకుంటాం, భక్తిగా ఉందాం, వింటున్నా ఉండాలి. ఆదాము ఇప్పుడు లేడు కదా. సేమ్ ఆదాము మొదటి పేరు పెట్టుకున్నప్పుడైనా క్రీస్తు కొరకు జీవించాలి. వింటున్నా నేను మీకు ఒకటి చెప్తా. ఇంకా ఆదాము కొడుకు కూడా ఒకసారి ఆదాము కొడుకు జనరేషన్ మొదటి నుంచి చూస్తాడు దేవుడు. 4వ అధ్యాయం ఆదికాండం చూడండి. 4వ అధ్యాయం 8-10 వచనాలు చూడండి. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా, చూడండి, దేవుడు ఆకాశం నుంచి చూసిండు. ఆదాముకి ఎంతమంది కొడుకులు? కయీను, హేబెలు. అయితే కయీను, హేబెలు అయితే ఈ కయీను ఏం పని చేసేవాడు? కూరగాయలు పండించేటోడు. హేబెలు గొర్రెల కాపరి. ఈయన గొర్రెలు దేవునికి శ్రేష్టమైనదైతే దేవుడు దీవించిండు. అయితే ఈయన ఒప్పుకోలేకపోతాడు, తట్టుకోలేకపోతాడు. దేవుడు నిన్ను దీవిస్తే నేను నీ మీద ఆశీర్వపడలేదు. దేవుడు నీ పొజిషన్ నిన్ను ఆశీర్వదించిండు, అంతే కదా. అయితే ఈ కయీను మొదటి నుంచే ఉన్నది ఈ రోగం. కయీను
తన తమ్ముడు తన మందలు ఎక్కువైతే ఓర్చుకోలేక పొలంలో అతన్ని ఒంటరిగా చూసుకుని కొట్టి చంపిండు. అది ఎవరు చూసిండు? దేవుడు చూసిండు. నేను ఒకటి చెప్తున్నా, అయ్యను అనుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకుంటాను. నన్ను ఎవరు చూడలేదు, నా తమ్మిని నేను చంపేసిన. ఈ తమ్మిని రక్తం దేవి దగ్గర మొరపెట్టింది, అయ్యా నువ్వు ఎక్కడి నుండి పాపం చేసినా దేవుడు చూస్తాడు బిడ్డ. ఆయన సముఖంలో ఒక గ్రంథం ఉంటది, దేవుని సముఖ జీవక బలిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఆయన సముఖంలో ఒక గ్రంథం రాయబడుతున్నది. ఈరోజు నీ పేరు అందులో ఉన్నదా లేదా ఒకసారి చూసుకో. హత సాక్షుల కవలులో దేవుని కొరకు ఉన్నట్టుగా చెప్పి చచ్చిపోయిన పర్వాలేదు కానీ పాపం చేయదు. దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు కయ్యను తన తమ్ముని మీద పడి చంపిండు. ఇంకా చంపితే దేవుడు అడిగిండు, ఒరే కయ్యేన్ కయ్యేన్ నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడంటే ఏమంటాడు చూడు, చూడండి తప్పు చేసిండు. దేవుడు అడుగుతాంటే దేవుడిని కాన్సన్ట్రేట్ చేస్తాడు. అయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడంటే నేను నా తమ్ముడికి నేను కావాలి అన్నా అని అడుగుతాను. చూడు తప్పు చేసిండు, అయ్యా మన కోపం వచ్చింది చంపినాన్ని ఒప్పుకున్నా అయిపోవు. ఒక్కటి ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది, ఈ లోకానికి భూలోకానికి తీర్పు తెచ్చే ఒక రోజు రాబోతుంది. ఏ ఒక్క శరీరం తప్పించుకోలేడు. విస్తారమైన సబ్బు రాసుకున్న ఈ దోషములు ఈ పాపములు పోవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ షర్టుకు ఏమన్నా డస్ట్ మురికెట్టుగా పోతుంది సబ్బు పెడితే, కానీ పాపం మరకలు ఎట్లా పోతాయి? ఎవరైనా ఎంతటి వారైనా అధికారులైనా రాజులైనా లంచం సాటుగా తీసుకొని ఆస్తి పెంచుకుందాం అనుకునే వాళ్ళైనా నేను మీకు చెప్తానా, సచిన్ రోజు ఎత్తుకపోవు, నీట్గా బ్రతకడం నేర్చుకో. ఎందుకంటే దేవుడు చూస్తుండు. కయ్యకు తెలియక తమ్మిన్నే చంపిండు, సొంత తమ్మిన్నే చంపిండు. చంపినప్పుడు దేవుడు చూసి ఒరే కయ్యేది తమ్ముడేడి అంటే నా తమ్ముడికి నేను కావాలి. దేవుడు ఒక్కసారి ఏం చేసింది తెలుసా? దేశ దిమ్మరు అయిపోతామని శపించేసింది. మిగిలిన దేశ దిమ్మర్లాగా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత పాపం చేసిన చోట కరువు వస్తుంది, వర్షం వస్తుంది, చాలా వేదన భరితంగా ఉంటుంది. ఎవరైనా ఇట్లా అరిచేపెట్టి ఆపలేము. ఏ సైంటిస్ట్ కూడా ఏం చేయలేడు. ఎవరు ఏం చేయగలుగుతారు దేవుని ఉగ్రతకు? అందుకే దేవుడు ఆకాశం నుంచి నల్లందరినీ చూస్తున్నాడు. కాబట్టి ఇంకొక దగ్గర తీసుకుపోతా. ఇప్పుడు నోవహు కాలంలో కరువు పాపం ఉంటే దేవుడు ఏం చేసిండు? 40 రోజుల కుండపోత వర్షం కురిపించి ఆ జనాన్ని మొత్తం ముంచేసిండు, నాశనం చేసేసిండు. నిన్ను దేవుడు భూమి మీద నీకు ఆయుష్ ఇచ్చి పెంచితే పాపం చేయమని కాదు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా విశ్వాసులుగా ఈ భూమి మీద బ్రతకండి, ఆయనను స్తుతించండి అనే ఉద్దేశంతో దేవుడు అట్లా పంపిస్తే విచ్చలవిడి నన్ను ఎవరేమన్నారు? మూడో కన్నా నన్ను చూడాలనుకుంటే పైన నోటి చూస్తలేడా? అందుకే భయంగా బ్రతకాలి. దేవుడు చూస్తుందనే విశ్వాసం మీ అందరికి కలగాలని చెప్తున్నా. తప్పు చేయొద్దు, పరిశుద్ధులుగా పవిత్రులుగా నీతిమంతులుగా విశ్వాసులుగా మీరు ఎదగాలి. అప్పుడు ఏ తెగులుని గుడారం సమీపించదు. నేను మీకు ఒకటి చాలా చెప్తా, తప్పు చేయనప్పుడు ఇక్కడ కాదు ఎక్కడైనా మాట్లాడవచ్చు. మీలో తప్పు చేసిన ఒకసారి చూడండి, యోసేపు తప్పు చేసిందా? సొంత అన్నను పట్టి గోతులేసిండు, అమ్మిండు. ఫరో ఇంటిలో పోతిఫర్ ఇంట్లో ఆయన భార్య నిన్న మోపింది. ఆయన ఏమన్నా తప్పు చేసిందా? చెప్పండి. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, నీతిగా జీవించండి, దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు ఏం చేసింది తెలుసా? చెరసాలలో వేయబడ్డాడు యోసేపు. తర్వాత యోసేపు జీవితం ఎట్లా మారింది? ఐగుప్తు దేశానికే. నీతి ఎప్పుడు కూడా చెడగొట్టదు మనిషిని. పాపిష్టి పనులు చేసి దేవునికి
ఇష్టంగా పనులు చేసినప్పుడే భ్రష్టులపై మరణానికి సమీపంగా పోతాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని పిలిపోతే పోవడానికి వేరు. కానీ నేను మీకు ఒక్కటి చెప్తున్నా, భూమి మీద మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తుండని భయం కలిగి ఉండాలి. ఇంకా సొదొమ పట్టణస్తులు ఒక్కొక్క పట్టణానికి ఇప్పుడు నేను చెప్పిన దేశాల గురించి చెప్పిన. అమెరికాకు పెద్ద ఫ్లోరిడాలో పెద్ద వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయని చెప్పిన కదా. ఇక్కడ ఆదికాండం 13:13 చూడండి ఏం రాయబడ్డదో. బైబిల్ చూస్తే తెలుస్తుంది. ఆదికాండం 13:13 చూడు. సొదొమ మనుషులు ఆ. దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. మంచిగా చదువు. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. సొదొమ పట్టణస్తులు దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి ఆ పట్టణస్తులు ఎట్లున్నారు? బహు పాపులో రాయబడ్డది ఆ పట్టణస్తులు. అయితే ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేసింది తెలుసా? అగ్ని గంధకాలతోటి కాలబెట్టేసిండు. పైనుంచి ఉరుములు ఎవరు పంపిస్తారు? మెరుపులు ఎవరు? ఉరుములు, మెరుపులు, పిడుగులు అన్ని ఆయన సన్నిధిలోకి వెళ్ళి వస్తాయి. బాగా గుర్తు పెట్టుకోండి, బైబిల్ చదువుతున్నా. మీరు విశ్వాసులైన మీరు ఆ నుంచి వచ్చి ఆ సొదొమ పట్టణాన్ని మొత్తం నాశనం చేసిండు దేవుడు. ఎందుకు తెలుసా? అక్కడ పాపాత్ములు వ్యభిచారులై ఉన్నారు మొత్తం. నేను మీకు చెప్తున్నా, ఎవరైతే నీతిగా బతుకుతారో దేవుడు వాళ్ళని ఈ భూమి మీద ఆశీర్వదిస్తారు. నీతి తప్పిన పని చేసి మరణం పరలాకండి. దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభుని తెలుసుకోండి. యేసే దేవుడు అని తెలుసుకోండి. ఎవరి మాటలు వినకండి. బైబిల్ లేఖనాలు పరిశీలించి చూడండి. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఎంతమందిని చూసిండు? ఆరామును చూసిండు. ఆరాం ఎక్కడున్నాడు? చెట్ల సాటుకున్నాడు. ఇంకా కయ్యేను దేశనిమ్మరైపోయిండు. అరే కయ్యేను నీ తమ్ముడేనంటే అబద్ధం చెప్తారు. చంపి దేశనిమ్మరైండు. ఆ నోవ కాలంలో ఆ ప్రజలంతా నీళ్ళ ముందు సచ్చిండు. అవునా? చూడండి, సొదొమ గుమొర్రాల పట్టణంలో దేవుడు అగ్ని గంధకాలతో ఆ పట్టణాన్ని మొత్తము నాశనము చేసిండు. దేవుని బిడ్డారా, నేను ఇంకో పట్టణానికి తీసుకుపోతా. ఇప్పుడు మీకు వీసా కూడా అవసరం లేదు. చూడండి బైబిల్లో నుంచి యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూడండి. బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3. చూడండి, దేవుడు నినివే పట్టణాన్ని చూసిండు. ఇప్పుడు ఏ పట్టణాన్ని చూసిండు? తమ్మలపల్లిని చూస్తే ఎంతమంది విశ్వాసాలు వెళ్తారో. గణపురం నియోజకవర్గంలో ఎన్ని నియోజకవర్గాలు ఎంతమంది భక్తులు ఉన్నారో, లంచగొండలు ఎంతమంది ఉన్నారో, అందరికి ముందుంది ఆట. రియల్ ఉన్నది. నేను చెప్పేది అబద్ధం కాదు, వాస్తవంగా జరుగుతుంది. తీర్పు రోజు ఒక రోజు ఉన్నది. బిడ్డ నీకు 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి నీకు ఒక రూపం పెట్టి భూమి మీద బతుకమంటే నీ ఇష్టం ఉన్న పనులు చేస్తావా? నేను ఒక తోట పెట్టుకున్నా, ఆ తోట 3-4 ఏళ్ళ లోపల కాయకపోతే ఉంచుతానా? గొర్రెల మేఘలో చెప్తా, కొట్టేపిస్తా, కాల పెడతా. అంతే కదా. మిమ్మల్ని లోకంలో దేవుడు పంపింది ఎందుకు తెలుసా? నా బిడ్డలు భక్తిగా మంచిగా ఉండాలి, నీట్ గా బ్రతకాలి అని దేవుడు పంపిస్తే ఇక్కడ వీళ్ళు ఎట్లున్నారు? నిన్నే పట్టణస్తులు దేవుని దృష్టికి ఎట్లున్నారు? మంచిగా చెప్పండి, మీరు లేఖనాలు చెప్పండి. దుష్టులను ఘోరమైన పాపాత్ములు. ఆ నిన్నే పట్టణము చాలా భయంకరంగా పాపంతో నిండిపోయింది. ఏ ఇంట్లోనైతే పాపం ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉండదు. ఏ ఇంట్లోనైతే, నేను ఇల్లు గురించే చెప్తాను మీకు అర్థం కావాలని, ఏ ఇంట్లోనైతే తాగుడు ఉంటుందో దెర్ ఇస్ నో పీస్. అక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు మంచిగా రోజు ప్రార్థన చేసుకో, నువ్వు చేస్తున్నంత నీకు బ్లెస్సింగ్ ఉంటుంది. నీకేది కోరుతున్నదో దేవుడు ఇస్తాడు. దేవుడు చెప్పిండు,
నువ్వు దేవునికి ఇష్టం కాని పనులు ఈ లోకంలో చేసి శాపం తెచ్చుకోకు. ఇక్కడ దేవుడు నినివే పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణస్తులు ఎట్లున్నారు? బహుపాపాత్ములు. అయితే ఇక దేవుడు చూసిండు ఒకసారి, సేవకుడే కదా యోనా నువ్వు ఒకసారి పోయి ఆ పట్టణంలో పాపం చేద్దామని చెప్పండి. యోనా అబ్బో నేను పోతానని తర్షీష్కి పారిపోతాడు. అది కూడా దేవుడు చూసిండు. వింటున్నా? తర్షీష్కి పారిపోతాంటే యోనా పారిపోతాంటే దేవుడు చూసిండు. అని నేను నినివే పొమ్మన్నా కదా యోనా, నువ్వు తర్షీష్కి ఎందుకు పారిపోతున్నావు అని చెప్పినా కూడా నేను పోను. అక్కడ పోతే ఈ ప్రజలు నా మాట వినరు, నన్ను చంపుతారబ్బో అనుకొని ప్రాణం దక్కించుకోవాలనుకొని తర్షీష్కి పారిపోయి ఒక ఓడ ఎక్కింది. ఇప్పుడు మనము గంపు నుంచి రావాలంటే ఆటోలో, స్కూటర్లో, మోటార్లో ఏదో బస్సు ఎక్కిస్తాం. ఆ రోజులు అలా పడవ ప్రయాణం. తర్షీష్కి పోయి పడవెక్కి హాయిగా పోయి పడవలో పడుకున్నాడు యోనా. దేవుని మాటలు లెక్క చెప్తాడు. సేవకుడు అయినా నేను మీకు చెప్తున్నా, సేవకులు కూడా ప్రతి ఒక్కడు దేవుని ఎదుట లెక్క చెప్పాలి. సేవకులను చూస్తాడు దేవుడు, రాజులను చూస్తాడు, ప్రధాన మంత్రులను చూస్తాడు, అందరిని చూస్తాడు. ఇక్కడ దైవం చదువుతాంటే చెప్పినాక చెప్తా, ఈ సేవకుడు ఏం చేసిండు? దేవుని మాటలు లెక్క చెప్ప తర్షీష్కి పారిపోతుంటే దేవుడు ఏం చేసిండు తెలుసా? పెద్ద తుఫాను పుట్టించిండు. అక్కడ నేను ఎడిపోమన్నా తర్షీష్కి పోమన్నా ఎడిపోవనంగానే అట్లా మధ్యలో పోయినాక ఓడ తల్ల కిందులు అవుతుంది, కింది మీద అవుతుంది. ఎవరం బట్టి వచ్చిందిరా ఇంత పాపం ఏంది ఇది, అంతే ఏంది మనకి ఈ శ్రమ అనుకొని చిట్టి వేసుకుంటే ఆ చిట్టి యోనా మీదకి వచ్చింది. నీ ఊరు ఎక్కడా, నీ కథ ఎక్కడా, నీ దేశం ఎక్కడా అంటే అప్పుడు యోనా ఒప్పుకుంటాడు. నేను భూమికి ఆకాశంలో సృష్టికర్త అయిన దేవుని మాటను మీకిట పారిపోతాడు నన్ను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి మేమంటే నన్ను ఎత్తి లోపలేయాలి అన్నాడు. అందరూ దేవుడా ఈ పాపం మాకు జరగొద్దని ఆ ఓడలో ఉన్న వాళ్ళు భయపడి దేవునికి భయపడి ఎత్తి సముద్రంలో వేసిండు. వేసినప్పుడు దేవుడు అప్పటికి కూడా పాపం క్షమించిండు యోనా. ఒక చేప మింగాలని భూమిలో సముద్రంలో ఉన్న చేప కూడా దేవుడు ఆజ్ఞించిండు. నువ్వు ఎప్పుడు భయపడద్దు. రోగం ఉన్నది డాక్టర్ బతకదన్నా భయపడద్దు. నా జీవితంలో నేను అనుభవించిన 9 రోజులు నోటి మాట లేకున్నా డాక్టర్లు బతకాలన్నారు, మీరే సాక్షులు అందరా. కానీ నాకు మాత్రం ఏమంటే అన్కాన్షియస్ లో 9 రోజులు ఉన్నా, 10వ రోజు వరకు దేవుడు ముట్టిండు, నేను లేచిన. ఎందుకు మీకు షార్ట్ చెప్తున్నా? యోనా ఎత్తిండు, సముద్రంలో వేసిండు. దేవుడు సముద్రంలో ఉన్న చేపకు ఆజ్ఞాపించిండు ఏమని? నువ్వు అందరి వెంటనే మింగాలని. వీళ్ళు వేసేయడంతో సముద్రంలో చేప మింగింది. చేప కడుపులో 3 రోజులు ఉన్నారు యోనా. మళ్ళా తర్వాత ఈ చేప ఆ మత్స్యము బయటకు వచ్చి ఒడ్డుకు దక్కేసింది యోనాని. డైజెషన్ కాలేదానికి. దేవుని చిత్తంలో కూడా ఒక వెంటక రాలేదు. నువ్వు బ్రతకాలన్నా, చావాలన్నా, నీ రోగం పోవాలన్నా, నువ్వు యథార్థంగా ఉంటే ఏ తెగులు నీ కూడా రాను. ఒకవేళ అదే శాప అదేసి నడి సంవత్సరం బాప్కాన్ని కక్కిందనుకో అన్నది వచ్చు కదా కదా. దేవుని ప్రణాళిక ఎంత గొప్ప తెలుసా? ఏం భయమద్దు. గాయం కానీ, రోగం కానీ, సమస్య కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఈ భూమికి నిన్ను పంపించిన నువ్వు నమ్ము. నిన్ను చూస్తున్నాడు దేవుడు, నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏడుస్తున్నాడు. ఇసుకే ఏడుతాడు. ఇక అయిపోతుంది, నీ పని అయిపోతే చచ్చిపోతావు అన్నప్పుడు ఏడుతాడు. నువ్వు ఇసుకే కన్నీళ్ళు వచ్చుట నేను చూసిన అంటాడు. నువ్వు అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ నుంచి నన్ను వేసాను. దేవుని బిడ్డారా, ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన విధంగా దేవుడు చూస్తాడు. అందుకే ఉదయం లేసి దేవుని పాద సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకోండి. ఆ దినచర్య, ఆ నడిపింపు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండండి. రేపేం తింటామో మనకేం తెలుసు, రేపేం లాస్ అవుతామో, ఏం కష్టాలు అవుతాయి ఎవరికి తెలుసు. సడన్ గా జరిగేటి అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయి. అందుకే దేవునితో సహవాసం చేయడం నేర్చుకోండి. దేవుని ప్రార్థించడం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, నిన్ను, నీ ఇల్లును, అందరినీ చూస్తున్నాడు. అందుకే నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు
నినివే పట్టణాన్ని చూసినప్పుడు అక్కడ బహు పాపంతులు ఉన్నారు. ఇంతమందిని ఎట్లా చంపుతా, పోయో నా వాళ్ళకు రక్షణ స్వార్థ చెప్పుకోమంటే చెప్పలేదు. మళ్ళా 3 రోజులకు శాప బయట కట్టేసినాక మళ్ళా లేచి ఇప్పటికైనా పోయో నా అని దేవుడు మళ్ళా చెప్పింది. ఏదన్నా నిలిచిపెట్టేటట్టు చేయడానికి కొన్ని మళ్ళా పోయి ఆ ఊరు బయట ఒక చెట్టు ఇట్లా కూర్చున్నాడు. ఎండ కొడుతుంటే ఒక సోర చెట్టు, షార్ట్గా చెప్తున్నా, ఒక సోర చెట్టు మొలిచింది. అబ్బా ఈ ఎండకి ఎంత హాయిగా ఉన్నా అని చక్కగా కూర్చున్నాడు. ఆ చెట్టుకు దేవుడు పురుగు పెట్టింది, వెంటనే వాడిపోయింది. అబ్బా ఇంతగానే వెంట ఏ పరిస్థితి వచ్చినా దిగజారిపోదని నేను చెప్తున్నా. రోగం అవుతుంది, దేవుని నమ్ముకుంటే రాదా, దేవుని నమ్ముకుంటే కష్టం అవుతుంది, దేవుని నమ్ముకుంటే లాస్ అవుతాం. అయిపోయింది. ఒక్కటి యోగ మాటలు జ్ఞాపకం చేస్తాం. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నేను నా తల్లి కంటులకు వెళ్ళి దిగంబరిని ఇచ్చిన దిగంబరిగానే వెళ్ళిపోతా. ఆ నిరీక్షణ కలిగి బ్రతకాలి భూమి మీద. వింటున్నా వచ్చినప్పుడు ఏమన్నా నేర్చుకున్నావా? ఏం లేదు. భూమి మీదకి వచ్చినాక అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరం కలుసుకున్నాం. అదే హ్యాపీ. ఉన్నంత రోజులు ఉందాం, ప్రభు వెళ్ళిపోతే పోదాం. మా నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. ఈ ఒక్క కొడుకులు బిడ్డలు పొంగనే భార్య లోపలగా ఆ సైతాన్ని చూపించి దేవుడు ఎక్కడ ఇంకా కొడుకులు బిడ్డలు అంటే ఆయన ఏమన్నా దిగదారిందా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. ఆ ధైర్యం కలిగి జీవితంలో సాగిపోవాలి. దేవుడు నిన్ను చూస్తాడు, ఎప్పుడు దిగజారిపోవద్దు. దేవుని బిడ్డారా, ఇంకా నిన్నువే పట్టణాన్ని చూస్తే పాపర్లండి. అక్కడికి వెళ్ళి దేవుని స్వార్థ చెప్పమంటే అక్కడ వాళ్ళు ఏం చేసింది తెలుసా? ప్రతి ఒక్కరు అధికారులు, రాజులు అందరూ గోనెపట్ట ధరించుకొని ఇట్లాంటి పీటల మీదకి వెళ్ళి చైర్స్ మీదకి దిగి కింద కూర్చుండి దేవునికి 40 రోజులు ఉపవాసం, గొడ్లకు గడ్డ వేయకుండా అయ్యో దేవుడు ఆమె పాపాత్ములని ప్రార్థన చేసుకుని రక్షింపబడ్డారు. నేను మీకు చెప్తున్నా, ఇంత ఫ్లోట్స్, ఇన్ని వరదలు, ఇన్ని భూకంపాలు, ఇన్ని తెగుళ్ళు వస్తున్నాయంటే ఏం చెప్పనా? అక్కడ ప్రార్థన తక్కువ ఉన్నది, పాపం ఎక్కువ ఉన్నది. బైబిల్ని బట్టి చెప్తున్నా, దేవుని కృపను బట్టి మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు మనం అందరం ప్రార్థన చేయాల్సిన భారం ప్రతి క్రైస్తవుల మీద ఉన్నది. వింటున్నా? ఎందుకంటే పరిస్థితులు ఎట్లో తేమని తెలియదు. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తున్నా, ఆ అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 31 చెప్పారు. చూడండి, షార్ట్ గా చెప్పిన ముగిస్తాం, మస్తున్నా చెప్పేటి. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చే ఒక రోజు ఉన్నది భూలోకానికే. అయ్యా, నువ్వు మంత్రులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఇలా హోదా నాదున్నదని ఇష్టం ఉన్నట్టు పెళ్లి గీతలు పెట్టి లక్షల కోట్లు మింగిన లేరా? ఉన్నారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, వీళ్ళందరికీ ఏమున్నది? తీర్పు రోజు ఒకటి ఉన్నదని మర్చిపోకు. ఆయన న్యాయవిధి ఒక రోజు, జడ్జిమెంట్ దేవుంది, తీర్పు తీర్చే దినం ఉన్నది. ఆ రోజు ఆయన ఎదుట ఇంకొక చోట రాయబడింది, సకల గోత్రంలో వారు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అందరూ నాది కులం, నాది పెద్ద కులం, నాది ఈ కులం, ఇవన్నీ దేని దగ్గర పప్పులు ఉడికాయి. నువ్వు మనిషి అనేది గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడినది. భూమి మీదకి వచ్చినాకనే కదా కులాలు పెట్టుకున్నది మనం కదా. పుట్టినాక ప్రతి గోత్రం వారు, ప్రతి వంశం వారు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఆ రోజు, అది తీర్పు రోజు ఒకటి ఉన్నదని, అది ఎవరికి వస్తుంది? భూలోకం అందరినట్టుగా ఎవరికి చెప్పు మళ్ళీ చదువు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించబడి ఉన్నది. భూలోకానికి తీర్పు తీర్చే ఒక రోజు ఉన్నది. భూలోకానికే, ఒక భారతదేశానికి కాదు, తెలంగాణ కాదు. వింటున్నా? భూలోకం అంతటికి తీర్పు తీర్చే ఒక రోజు ఉన్నది. అప్పుడు నీతిమంతులు ఎవరు, దుర్నీతి పనులు ఎవరు బయటకు వస్తుంది, అందరి చిట్ట. అందుకనే నేను చెప్తున్నా. ఇక్కడ ఇంకొక భక్తుడు ఏం చెప్తాడు తెలుసా? అదే అపొస్తలుల కార్యం 11:28 చూడండి. 11:28 ఒక భక్తుడు చెప్తాడు,
ఆ, వారిలో ఆగాగు అని ఒకడు ఆ. నిలువబడి ఆ. భూలోకం అంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. చూడండి, పాస్టర్లు అంటే ప్రవక్తలు అంటే గొప్ప వాళ్ళు అట్లా ఉండాలి. మనం రెవరెండ్ అని డాక్టరేట్లు పెట్టుకొని ఎంత చెప్పుడు కాదు. ఆగావనే ప్రవక్త. మళ్ళీ వారిలో ఆగాగు అని ఒకడు నిలువబడి ఆ, భూలోకం అంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆ. ఆత్మ ద్వారా సూచించాను. ఆగావనే ఒక ప్రవక్త భూలోకమంతటికి ఒక కరువు రాబోతుంది, ఓ ప్రియులారా చాలా జాగ్రత్త అని చెప్తుండు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఇప్పుడే మీకు చెప్పిన భూలోకమంతటికి ఒక తీర్పు రాబోతుంది. ఆ తీర్పు రోజు నువ్వు ఏం సమాధానం ఇస్తావో ఒక్కొక్కరి పిలిచి దేవుడు లెక్క అడుగుతాడు. బిడ్డ 70 ఏళ్ళు ఆయుష్ ఇచ్చిన, ఏం చేసినావు నీ 70 ఏళ్ళ? నువ్వు చేసిన పుణ్యం ఎంత, పాపం ఎంత? ఒక్కొక్కరిని లెక్క అడిగి ఏం చెప్తారు? అక్రమాల చిత్తాంతా బయటకు వస్తుంది. అందుకే దయచేసి నేను మీకు చెప్తున్నా, భక్తిగా బ్రతుకుదాం, ప్రభు సేవలో పాల్పంచుకుందాం, ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. దేవుడి చిన్న వాక్యాన్ని మీ వినికిల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, నువ్వు ఆకాశం నుండి చూసినప్పుడు అయ్యా, నిన్ను ఎదుర్కొనేయడానికి నా సంఘంలో నా లైవ్ వింటున్న బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ మేము తెలిసి తెలియక చేసిన ప్రతి దోషమును నీ రక్తంలో కడుమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, బిడ్డల్ని వాక్యం విన్నాను. ఆదాన్ని చూస్తే చెక్క సాటుకున్నాడు, కయ్యని చూస్తే దేశాన్ని మరాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయిపోయిండు. పట్టణాలను చూసినావు, పాపంతో నిండిపోయింది. ఇదిగో ప్రభా, దయచేసి నా సంఘంలో నా వాక్యం వింటున్న బిడ్డలందరినీ హెచ్చరించండి. నీ రాకట్లో నిన్ను ఎదుర్కొనే బిడ్డలుగా, నీతిమంతులుగా, విశ్వాసులుగా, ప్రార్థన పరులుగా వీరిని ఆశీర్వదించమని యేసు నామములో అత్యంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.